హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పెట్టిన డబ్బులకి చాలా రోజుల తర్వాత న్యాయం జరిగింది. చూడగానే నచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది నేను వెళ్ళిన థియేటర్. ఇంకా సినిమా విషయానికి వస్తే పరమ చిరాకు తెప్పించారు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఎప్పుడు ఉండే ఫైట్లు, ఎప్పుడు ఉండే ప్రేమ, రొటీన్ స్టోరీ ఏం లేదు లోపల. ఏదో ఉందనుకుని వెళ్ళా. అయినా ట్రైలర్‌లో చూసినప్పుడే అర్థం అవ్వాలి. అప్పటికి అర్థం కాకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఏసిన స్టెప్పులు చూసాకైనా అర్థం కావాలి. అవన్నీ పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళా. అంతే నా గొయ్యి నేనే తవ్వుకున్నా. అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఏముందండి సినిమాలో అజయ్ భూపతి గారు? అసలు మీ మార్క్ రైటింగ్ ఇది కాదండి. అసలు మీ మార్క్ రైటింగ్ ఇది కాదండి. ఆర్ఎక్స్ 100, మంగళవారం, మహాసముద్రం లాంటి సినిమాలు తీసిన తర్వాత మీ నుంచి ఇలాంటి సినిమా అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయం మేము. డెబ్యూ హీరోతో అన్ని ఫైట్‌లు అంత మాస్ అంటే ఎవరు తీసుకోరు. ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలకి అప్పట్లో ట్రోల్స్ తప్పలేదు. ఇంక హీరో గారి విషయానికొస్తే డైలాగ్స్‌తో పాటు కొంచెం ఎక్స్‌ప్రెషన్ ఇస్తే బావున్ను. స్టోరీ బలంగా ఉన్న యాక్టింగ్ బాలేపోతే సినిమా తుస్సే. ఇక్కడ 2 లేవు. ఇంక స్టోరీ విషయానికొస్తే ఇంక హీరో తిరుపతి వెళ్తాడు. అక్కడ గుడిలో హీరోయిన్‌ని చూస్తాడు. ఆ వెంటనే చిరాకు తెప్పించే సాంగ్ ఒకటి ఏస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయినే ఫాలో అవుతూ ఉంటాడు. అయితే మన హీరో కొంచెం డిఫరెంట్‌గా ఫాలో అవుతాడు. అందరూ వెనక నుంచి ఫాలో అయితే మన హీరో ముందు నుంచి ఫాలో అవుతాడు. ఒకసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, "నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు నన్ను ఏమైనా లవ్ చేస్తున్నావా?" అని అంటాడు. అలా సాగుతుంది కథ. సెకండ్ షోకి వెళ్ళేవారు నిద్రపోకుండా ఉంటే సాహసం అని చెప్పాలి. ఇంక హీరోయిన్ విషయానికొస్తే కొన్ని సీన్‌లో ఓకే. కొన్ని సీన్‌లో క్యూట్‌గా నటించాలనుకుంటారు. కానీ అది ఇంకేదేదో అవుతుంది. ఇంకో విషయం, నేను సినిమాలో ఉన్నది మాత్రమే చెప్తా. అంతేగాని లేనివి, పోనివి చెప్పడం నాకు రాదు. ఎందుకంటే హీరోని పక్కన పెడితే నేను చిన్నప్పటి నుంచి సినిమాకి ఫ్యాను. నెగెటివ్ రివ్యూస్ నాకివ్వడం రాదు. సినిమాలో ఏముంటే అదే చెప్తా. ఈ సినిమాకి వెళ్ళే ముందు ఆ సినిమా హీరో బ్యాక్‌గ్రౌండ్ మర్చిపోయి వెళ్ళా. ఒక చిన్న హీరో అనుకునే వెళ్ళా. మీరు కూడా అలానే వెళ్ళండి. సినిమాని చూడండి బ్యాక్‌గ్రౌండ్‌ని కాదు. ఇంక నిద్ర తెప్పించే ఫస్ట్ హాఫ్‌తో అలా సాగుతుంది సినిమా. ఆ తర్వాత ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్. నిద్ర లేపడానికి పెట్టినట్లున్నారు. ఇక సెకండ్ హాఫ్‌లో మెల్లగా సినిమా ట్రాక్ ఎక్కుతుంది అనుకునేసరికి మళ్ళీ మొదలవుతుంది. నిజంగా చెప్తున్నా గైస్, సెకండ్ హాఫ్‌లో మోహన్ బాబు గారు లేకపోతే సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఆల్రెడీ చూసిన వారికైతే అర్థమవుతుంది. కొన్ని సీన్‌లుంటాయి. మోహన్ బాబు గారిని ఎలివేట్ చేసే సీన్‌లు. అప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందండి. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మీకు. ఈ సినిమాకి పూర్తిగా న్యాయం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ బాబు గారే. మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా వర్క్ చేశారు సినిమాకి. అది పూర్తిగా వినిపిస్తది మీకు సినిమాలో. ఇంక మిగతా క్యారెక్టర్ విషయానికొస్తే అసలు ఎందుకు పెట్టారో డైరెక్టర్ గారికి మాత్రమే తెలియాలి. ఎస్పెషల్లీ ఆ స్వాతంత్ర యోధుడు ఇంకా బ్రహ్మాజీ గారు అసలు ఎందుకు పెట్టారండి? ఇది గైస్ సినిమా మీద నా ఒపీనియన్ అయితే. దీనికి నా రివ్యూ వచ్చేసి 2.5. మీకు కూడా నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే గైస్, టేక్ కేర్, బై.